పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నవంబర్ 11వ తారీఖున జూబ్లీస్లో ఉప ఎన్నిక ఎలక్షన్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క పార్టీ జోరున ప్రచారం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ రహమత్ నగర్ డివిజన్లో జోరుగా వాళ్ళ ప్రచారం కొనసాగిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం అధికార ప్రతినిధి మల్కా యశస్వి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఎట్లా జరుగుతుంది ప్రచారము, ప్రజల స్పందన ఎలా ఉంది మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? ఇప్పుడు మేము ఈ రహమత్ నగర్ డివిజన్లో తిరుగుతూ ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరినీ కలుస్తుంటే అందరు చెప్పేది ఒకటే, మోదీ గారు ఏదైతే డెవలప్మెంట్ ఇండియాకి చేసిర్రో, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాము, వేరే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినాము, కాంగ్రెస్కి కూడా అవకాశం ఇచ్చినాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఇద్దాము, ఈసారి చూద్దాము ఎట్లాంటి డెవలప్మెంట్ వీళ్ళు చేస్తారు అని చెప్పి అందరూ అదే అంటున్నారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా, ముస్లిం మహిళలు కూడా అందరూ ఏదైతే మోదీ గారు ట్రిపుల్ తలాక్ కానీ ఏదైతే అన్ని ముస్లిం మహిళల కోసం ఏదైతే చేసిర్రో దాని మీద చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ సైలెంట్ ఓటింగ్ చాలా ముస్లిం మహిళలు అందరూ చేస్తారు. అట్లాగే మాకు ఈసారి ఏదైతే 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు బీజేపీకి తెలంగాణలో, వాళ్ళందరూ దానిలో సగం మంది కంటే ఎక్కువ ఇక్కడ వచ్చి ప్రతి వీధిలో తిరుగుతున్నారు. అండ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాషాయం జెండా బీజేపీది ఇవాళ జూబ్లీహిల్స్లో గెలుస్తుంది. అండ్ ప్రతి పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డబ్బులు కానీ ఏదైతే ఒక ముస్లిం క్యాండిడేట్కి ఏదో మినిస్ట్రీ ఇచ్చి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసి పాకిస్తాన్ని గెలిపించాలని చెప్పి ప్రయత్నించిన ఒకడికి మినిస్ట్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మా ఇంకొక సీనియర్ లీడర్ నిన్న మాట్లాడుతూ ఒకటి చెప్పిండు. ఇప్పుడు ఆయన మన నాంపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు, ఒక ముస్లిం క్యాండిడేట్, ఆయన పేరేందన్నా మన ఫిరోజ్ ఖాన్ కానీ లేకపోతే ఇంకొక షబీర్ అలీ కానీ ఇట్లాంటి వాళ్ళు సీనియర్ లీడర్లు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ పాకిస్తాన్ని గెలవనీకే, శ్రీలంకని గెలవనీకే వరల్డ్ కప్లో ఇండియాను ఓడగొట్టినోడికి మినిస్ట్రీ ఇస్తే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు ఏమొచ్చింది? అంటే మీరు ఇంత అజరుద్దీన్ గురించి ఇంత మాట్లాడుతున్నారు. అజరుద్దీన్కి మినిస్ట్రీ ఇవ్వడం వల్ల ముస్లింల ఓట్లు పడతాయా? మరి అది ముస్లిమ్సే ఇవాళ చెప్పాలి. పాత కష్టపడి ఫిరోజ్ ఖాన్ లాంటి కష్టపడి అక్కడ ఓఎస్సీతో కొట్లాడుతున్న నాయకుడికి ఇవ్వాలా మినిస్ట్రీ, ఆర్ షబీర్ అలీకి ఇవ్వాలా, లేకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఇండియాను ఓడగొట్టినోడికి ఇవ్వాలా? అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏముందంటే, అరే వీళ్ళందరూ గొర్రెల మంద టైపు, అందరు కలిసిపోయి ఒకరికే ఇస్తారు, మేము ఒకరికి మినిస్ట్రీ ఇవ్వగానే ఇక వేయాల్సిందే ఓట్స్ అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది నేను ముస్లిం ప్రజలకే మేము వదిలేస్తున్నాము. అండ్ ముస్లిం మహిళలందరూ ఇవాళ మోడీ గారికి ఆశీర్వదిస్తారు. అట్లాగే ఇక్కడ 3 లక్షల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళందరూ ఇవాళ ఒక్కతాటికి వచ్చి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో లంకాల దీపక్ రెడ్డి గారికి గెలిపిస్తారు. అండ్ కిషన్ రెడ్డి గారు ఇవాళ ఓన్లీ ఎలక్షన్ టైంలో కాదు, లాస్ట్ 2 టైమ్స్ నుంచి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ మోదీ గారి స్కీమ్స్ ఏదైతే ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏదైతే లోన్స్ ఇచ్చినారో అట్లా ప్రతి స్కీమ్ ఏదైతే ప్రతి ఇంటికి చేరిందో దాని గురించి మేము వివరంగా ఇప్పుడు బియ్యం కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఏదన్నా స్కీమ్ కూడా ఎట్లయితే రీచ్ అయిందో అదంతా మేము చెప్పగలుగుతున్నాం. అండ్ అందరూ కిషన్ రెడ్డి గారికి కానీ దాని ముందు బండారు దత్తాత్రేయ గారు కానీ అందరికీ చూసి ఇవాళ ఓటు వేయబోతున్నారు బీజేపీకి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీనే గెలుస్తుంది. ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, ఎట్లా చూస్తారు? అంటే ఎంఐఎం అంటే సేమ్ కాంగ్రెస్ పార్టీకి ఒక తొత్తులాగా, ఎవరైతే పవర్లో ఉంటే వాళ్ళ కింద ఒక రైట్ హ్యాండ్ లాగా కలిసి వాళ్ళ సొంత పనులు చేసుకొని వాళ్ళు డెవలప్ అయ్యి ఈ ముస్లిమ్స్ని అందరినీ వీళ్ళు ఒక ఇట్లాంటి బస్తీలలో ఉండి వాళ్ళకి అసలు ఏమి డెవలప్మెంట్ చేయకుండా ఎట్లయితే చేస్తున్నారో ఈసారి ఈవెన్ ముస్లిమ్స్ కూడా వీళ్ళందరికీ ఒక మంచి లెసన్ చెప్పబోతున్నారు. ఏదో ఓవైసీఎల్ని సపోర్ట్ చేస్తే వీళ్ళు వేస్తారని అంత సీన్ ఏం లేదు ఇప్పుడు. అండ్ ఈవెన్ అజరుద్దీన్తో ఏమి కాదు, మొత్తం ఈసారి బీజేపీ అట్లీస్ట్ 55,000 మెజారిటీ కంటే. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మిగతా ముఖ్య నాయకులందరూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మిగతా పార్టీ వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు, కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు. కానీ మీ పార్టీ మాత్రం కార్నర్ మీటింగ్స్ పెట్టట్లేదు, ఏకంగా ఇంటింటికి వెళ్తున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే డబ్బులున్న పార్టీలందరికీ లారీలల్లా వేరే వేరే కాన్స్టిట్యున్సీస్ల నుంచి జనాలను లారీలల్లా ఈడాకెళ్ళి మెట్రోలకి వెళ్ళి పట్టుకొచ్చి పబ్లిక్ మీటింగ్లో పెద్ద పెద్ద ఫోటోలు తీసి డ్రోన్లకి వెళ్ళి అరే వీళ్ళంతా మా కోసం వచ్చిరని చెప్పి సోషల్ మీడియాలో ట్విట్టర్లో టిల్లు వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందన్న, మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాము, ప్రతి ఇంటికి వెళ్ళి కలుస్తున్నాము. మాకు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, అట్లాగే 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అట్లాగే మాకు 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మాకు ఒక్క రోజులో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు బూత్ వరకు తీసుకెళ్ళి మేము ఓటు వేయించే అవకాశం ఓన్లీ బీజేపీకే ఉంది. అండ్ బీజేపీ లేదు అన్న వాళ్ళందరికీ ఈసారి జూబ్లీహిల్స్ ఓటర్స్ ఒక ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే బీజేపీ గవర్నమెంట్ అంటే ఇండియా ప్రభుత్వానికి అక్కడ బార్డర్లో యుద్ధం చేయడానికి చేతగాక ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు అని చెప్పడం జరిగింది కార్నర్ మీటింగ్లో. ఏమంటారు? ఎట్లయితే ఓవైసీకి రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండో అట్లాగే పాకిస్తాన్కి రాహుల్ గాంధీ అమ్ముడు పోయిండు. అండ్ రాహుల్ గాంధీ ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పి రాత్రి రేపు పొద్దున నువ్వు ఇది మాట్లాడాలి, అట్లాగే పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలి,
అట్లాగే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని సపోర్ట్ చేయాలని. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా మేము చేసింది తప్పు, మేము చాలా తప్పులు చేసినామని చెప్పి బహిరంగంగా యూఎన్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడుతున్న సిచ్యువేషన్లో మన రాహుల్ గాంధీ అక్కడ బీహార్లో కావచ్చు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి కావచ్చు అండ్ కాంగ్రెస్ లీడర్స్ అందరు కలిసి కాంగ్రెస్ జెండాతో పాటు పాకిస్తాన్ జెండాని రెపరెపలు ఆడించాలని భారతదేశంలో వాళ్ళు ట్రై చేస్తారు. అండ్ వాళ్ళది ప్రతి ఈవెన్ ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ప్రతి వాళ్ళు ఇవాళ మన భారతదేశంలో ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ వీళ్ళకి ఒక లెసన్ నేర్పిపోతున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఎట్లా అయితే మతంని అడిగి అరే నువ్వు హిందువా నిన్ను చంపుతామని చెప్పి చంపినారు, తర్వాత మోదీ గారు ఏదైతే యాక్షన్ తీసుకున్నారో దీనికి ముందు కొన్ని వందల టెర్రరిస్ట్ అటాక్లు అయినాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని టెర్రరిస్ట్ అటాక్ అయితే మనం 1, 2, 3 లెక్క పెట్టొచ్చు. అది అయినా 10-20 రోజులలో మోదీ గారు ఏం చేసిరు అన్నది ప్రతి ప్రజలందరికీ తెలుసు. పుల్వామా అటాక్ కావచ్చు, లేకపోతే యూరియా అటాక్ కావచ్చు, లేకపోతే మొన్న చేసిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయింది 2009లో బాంబేలో, 250 మంది చనిపోయారు. ఏం చేసినారు వీళ్ళు? వెళ్ళి మళ్ళీ ఆడ కూర్చొని బతిమలాడుకోవాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ భారతదేశం గురించి ఈవెన్ అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇవాళ మనని తలెత్తి చూస్తున్నాయంటే అది మోదీ గారి వల్లనే అవుతుంది. ఇక చివరి ప్రశ్న, ఒక కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు? అంటే కేటీఆర్ కూడా ప్లాన్ చేసినేమో 10,000 ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు కేటీఆర్ కూడా. అంటే వాళ్ళకి పైసలు తక్కువ కాదు కదా, 10 సంవత్సరాలు బాగా దున్నుకున్నారు కాబట్టి వాళ్ళు 10,000 ఇస్తారు కావచ్చు, వీళ్ళు 10,000 కాదు వీళ్ళు 15,000 ఇస్తారు కావచ్చు. అందరు తీసుకోవాలి డబ్బులు, అన్నీ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు మోసం చేసి మీకు కులం అని చెప్పి మతం అని చెప్పి ఇవన్నీ చెప్పి ఓట్లు తీసుకున్న వాళ్ళే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి 20-30 వేలు సంపాదించుకోండి, నో ప్రాబ్లం. అదంతా చూసి మీకు ఎవరు మీ ఫ్యూచర్ కోసం, మీ పిల్లల కోసం ఎవరు రావాలో అన్నది ఆలోచించి మీరు ఓటే. అట్లా డబ్బులు తీసుకోండి అని మీరు కూడా చెప్తున్నారు ఒక రాజకీయ నాయకుడిగా, అధికార ప్రతినిధిగా ఉండి. అలా చెప్పడం ఎన్నికల కోడ్కి విరుద్ధం కాదా? అంటే డబ్బులు తీసుకోండి అన్నది ఎవడైతే దోపిడీ చేసిండో వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోండి. ఎవరైతే న్యాయంగా పనిచేస్తున్నారో వాళ్ళు ఇంటింటికి పోతారు. మేము ఏం చేయాలనుకుంటున్నాం, జూబ్లీ హిల్స్ని ఎట్లయితే మలుపు తీసుకురావాలనుకుంటున్నాం మేము అదే చెప్తాం అంతే. మా కార్యకర్తలు ఎవరికి ₹1 కూడా ఇయ్యరు. బీజేపీ కార్యకర్తలు వాళ్ళే సొంతంగా ఛాయ్ తాగేసి వాళ్ళే డబ్బా తెచ్చుకొని ఎక్కడైతే డివిజన్ ఆఫీసులు కూడా లేకపోతే కూడా ఎక్కడైనా కూర్చొని చెట్టు కింద కూర్చొని పనిచేసేవాళ్ళు. నీ వల్ల నేను ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి కొన్ని 100 మందిని కలిసిన. అన్న 10 రోజులు ఉన్నాయి కదా పని చేయడానికి మేము వస్తున్నామని మాకు ఫోన్ చేసి మరీ వస్తున్నారు. ఇట్లాంటిది ఓన్లీ బీజేపీలోనే అవుతుంది. టీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా. మొన్న మేము ఒక మీటింగ్ పెడుతుంటే కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇంటింటికి వెళ్ళి 500 పంచుకుంటా పోయి మీరు అందరూ ఉదయం రండి అని వీళ్ళు అట్లా ప్రజలను ఒక 500ని పెట్టి మబ్బు చేద్దామని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తారు. అంటే ఇంత చీప్ టాక్టిక్స్ ఇవి. ప్రజలకు కూడా తెలుసు వాళ్ళు 500 తీసుకుంటారు, తర్వాత మా హామీలు ఏమున్నాయో అవి చూసి ఎవరికి వెళ్ళో వాళ్ళకి ఓటేస్తారు. అంటే ఈరోజు ఇప్పుడు ఈ సమాజంలో ప్రజెంట్ జనరేషన్లో లిక్కరు, మద్యము, డబ్బులు పంచకుండా గెలుపు సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారా? అది ఈసారి జూబ్లీ హిల్స్లో మీరు అందరూ చూస్తారు. కాంగ్రెస్ రోజుకి 2-3 బాటిల్ ఇస్తుందంట. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమేమో బ్రాండ్లు ఇస్తారంట, కొత్త బ్రాండ్స్. మా బీజేపీ వాళ్ళు ఒకటే, ఇంటింటికి వెళ్ళి మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఇల్లులన్నీ, వాళ్ళ గల్లీలు కానీ, వాళ్ళ నాలాస్ కానీ ఇవన్నీ చూస్తుంటే మాకే బాధ అనిపించి వాళ్ళకి చెప్తున్నాము, ఈసారి మీరు మాకు అవకాశం ఇవ్వండి, మేము ఏం చేస్తామో చూడండి అని. అందరు ఇచ్చేది తీసుకోండి, లాస్ట్కి ఓటు ఎవరికి వేయాలో మీరు ఆలోచించేయండి. మీ పిల్లల కోసం వేయండి, మీ హెల్త్ కోసం వేయండి. మీరు ఎట్లాంటి పరిస్థితులు అయితే వాళ్ళు ఉన్నారో ఇవాళ బస్సులలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది ఎవరు మార్చగలుగుతారు, మీ ఫ్యూచర్ని ఎవరు మార్చగలుగుతారో వాళ్ళకే. మోదీ గారి వల్ల 4 కోట్ల ఇల్లులు ఇచ్చిండు, అట్లాంటి మోదీ గారికి వేస్తారా? లేకపోతే 4,000 ఇస్తా అని మోసం చేసిన ఆయనకి వారు తెలంగాణని మార్చేస్తా అని చెప్పి 4 కోట్ల మంది కోసం తీసుకొచ్చిన తెలంగాణని 4 నడుపుకున్నారు, దోచుకున్నారు, వాళ్ళకి వేస్తారా? కాంగ్రెస్కి వేస్తారా? పాకిస్తాన్ని జెండాని మోసుకుంటున్న కాంగ్రెస్కి వేస్తారా? బీజేపీకి వేస్తారా? అది వాళ్ళు డిసైడ్ చేస్తారు.